తులారాశి. ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా ఉండాలి. చేసే పనులు మీకు విసుగు కలిగించవచ్చును. తోటివారితోని కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. పై అధికారులు కానీ లేదా దగ్గరి బంధువులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. మీరు ఓపికగా సర్దుమణిగి ఉండండి. కొంత కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా మిత్రుల యొక్క సహకారం ఉంటుంది. రావలసినటువంటి ధనం చేతికి అందడం వలన సంతోషంగా ఉంటారు. తులారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ద్వాదశ నామాలు చదువుకోండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మధ్యమ స్థాయిగా ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలు కొనసాగుతాయి. బంధు మిత్రుల మధ్యన మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని నిర్ణయాల లోపల మీ యొక్క వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. అంటే నిర్ణయాలను ఇతరులు వ్యతిరేకిస్తారు. మీ నిర్ణయాలు అంగీకరించరు. తొందరపడి మీరు వాదించకండి. ఓపికగా ఉండండి. కొంత కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి 2 తులసి దళాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. మీ శ్రమకు తగ్గటువంటి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నాలు ఇంకా కష్టపడి మీరు ప్రయత్నాలు కొనసాగించాలి. కష్టంతో కూడుకున్నా కూడా మీరు ఓపికతోని ప్రయత్నాలు కొనసాగించండి. మీకు మరింత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లోపట మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. వ్యాపార రంగం లోపల కొత్త నిర్ణయాలు తీసుకోకండి. ధనస్సు రాశి వారు ఈరోజు మిత్రులతోని ఆనందంగా గడుపుతారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని చదువుకొని చాలీసా వినండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.